18వ కీర్తన 49వ వచనంలో మీరు చదివితే దావీదు ఈ రకంగా మాట్లాడతాడు. ప్రభువా, అన్యజనులలో నీ నామాన్ని నేను ఘనపరిచెదను అని చెప్పేసి అంటాడు. తండ్రి గొప్ప స్థానంలో ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆ తండ్రి గొప్ప స్థానము, గొప్ప స్థితి ఎవరిని బట్టి అర్థమవుతుందయ్యా అంటే తను కన్న బిడ్డలను బట్టి. మన పరమ తండ్రికి ఘనత రావాలి అంటే ఎవరిని బట్టి వస్తుందా అంటే నిన్ను పట్టే వస్తుంది. నీ ప్రవర్తనను బట్టి, నీవు నడుచుకునే విధానాన్ని బట్టి పరమ తండ్రికి ఘనత వస్తుంది. ఈరోజు నీవు దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అంటే నీ హృదయాన్ని సమర్పించుకో. గతంలో మందు బాటిల్ పట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని తిరుగుతున్నాడు. గతంలో అగ్గిపెట్టెలు పెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని తిరుగుతున్నాడు. గతంలో కక్షలు పగళ్ళుతో జీవించిన వ్యక్తి ప్రేమించే తత్వంతో జీవిస్తున్నాడు. ఆ సాక్ష్యము దేవుణ్ణి అన్ని జనులలో ఘనపరుస్తుంది. గతంలో ఏమీ లేని వ్యక్తి ఈరోజు సర్వ సమృద్ధిలోకి నడిపించబడి 10 మందిని పోషించే స్థాయిలో వచ్చానన్న సాక్ష్యము అన్ని జనులలో దేవుని ఘనపరుస్తుంది. ఇలా ఈ మార్పు ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకుంటావో ఇటువంటి మార్పును నువ్వు చూస్తావు. మార్పును చూసావు అంటే నువ్వు కంపల్సరిగా సాక్షిగా మారతావు. ఈరోజు దేవునికి సాక్షిగా నువ్వు బ్రతుకు. నీ తండ్రికి నిన్ను పట్టే ఘనత వస్తుంది.